మనం వారంలో 7 రోజులు చూస్తాం, కాని అందులో ఒక రోజుకి మాత్రం ఎందుకంత ప్రత్యేకత? మామూలుగా కనిపించే ఒక రోజు వెనుక కొన్నిసార్లు అద్భుతమైన విశ్వ రహస్యాలు, దైవిక సంఘటనలు కూడా దాగి ఉంటాయి. మరి ఈరోజు మనం వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ఆ శనివారం వెనుకున్న పవిత్రమైన కథ ఏంటో తెలుసుకుందాం పదండి. సరే, ఇంక అసలు విషయానికే వచ్చేద్దాం. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. అసలు ఏడుకొండలవాడికి శనివారమంటే ఎందుకంతిష్టం? ఆ ఒక్కరోజే ఎందుకంత పవిత్రంగా మారింది? అయితే ఈ ప్రశ్నకు సమాధానం అదంతా సులువు కాదు. ఒకే ఒక కారణం లేదు. దీని వెనుక పురాణాల్లోని ఎన్నో కథలు, దేవుళ్ళిచ్చిన వాగ్దానాలు, ఇంకా చారిత్రక సంఘటనలు అన్నీ ముడిపడి ఉన్నాయి. పదండి, ఆ సంప్రదాయాల లోతుల్లోకి వెళ్ళి అసలు నిజాలేంటో కనుక్కుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేవి ఏవో ఊరికే పుట్టుకొచ్చిన కథలు కాదండోయ్. ఇవన్నీ తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయ గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాసి ఉన్నాయి. సో, మనం తెలుసుకోబోయే ప్రతి విషయానికి ఒక ఆధారముంది. మొదటగా మనం ఇక్కడి నుంచి, అంటే భూమిని దాటి ఏకంగా విశ్వం స్థాయిలోనే ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ విశ్వాన్ని రూపుదిద్దిన కొన్ని చాలా పెద్ద సంఘటనలు జరిగాయి. మరి మీకు తెలుసా, ఆశ్చర్యంగా అవన్నీ జరిగింది ఒక శనివారం నాడే. అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయమేంటో తెలుసా? మన సృష్టికి మూలమంటారు కదా, ఆ ప్రణవనాదం అంటే ఓం అనే పవిత్రమైన శబ్దం. అది ఈ విశ్వంలో మొట్టమొదటిసారిగా పుట్టింది, వినిపించింది ఒక శనివారం రోజే. మన హిందూ ధర్మంలో దీనికి ఎంత ప్రాముఖ్యతుందో అందరికీ తెలిసిందే. అంతేనా? ఇంకా ఉంది. చెడుని శిక్షించి మంచిని కాపాడటానికి స్వామివారు వాడే అత్యంత శక్తివంతమైన ఆయుధం అదేనండి, సుదర్శన చక్రం. అది కూడా పుట్టింది ఒక శనివారం నాడే. చూసారా, సృష్టికి మూలమైన శబ్దం ఒక శనివారం, ధర్మాన్ని కాపాడే ఆయుధం మరో శనివారం. ఈ రెండిటికీ ఎంత బలమైన బంధముందో. సరే, ఇప్పుడు విశ్వం నుంచి మన భూమి మీదకు వచ్చేద్దాం. శ్రీనివాసుడుగా స్వామివారు భూమిమీద ఉన్నప్పుడు ఆయన జీవితంలో కొన్ని టర్నింగ్ పాయింట్సున్నాయి, చాలా కీలకమైనవి. మరి విచిత్రమేంటంటే అవన్నీ కూడా అదే శనివారం రోజు జరగటం, ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు. ఆయన జీవితంలో 3 చాలా ముఖ్యమైన ఘట్టాలు అన్నీ ఒకే రోజు శనివారం నాడు జరిగాయి. 1. తొండమాన్ చక్రవర్తికి తన గుడి కట్టమని ఆజ్ఞాపించడం. 2. ఆ గుడి నిర్మాణం పూర్తయ్యాక మొట్టమొదటిసారిగా ఆ ఆలయంలోకి అడుగుపెట్టడం. ఇక 3, మనందరికీ తెలిసిన పద్మావతి అమ్మవారితో ఆయన దివ్య కళ్యాణం. ఆలోచించండి, ఈ 3 మేజర్ ఈవెంట్స్ అన్నీ జరిగింది ఆ ఒక్క పవిత్రమైన రోజే. ఇప్పటిదాకా మనం స్వామివారి కథ విన్నాం. కాని ఇప్పుడు ఆ కథ మనతో, అంటే భక్తులతో ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. ఎందుకంటే దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న ఈ బంధాన్ని శాశ్వతంగా మార్చేసిన కొన్ని సంఘటనలు కూడా అదే శనివారం రోజు జరిగాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి ఫస్ట్ టైం కళ్లారా చూసుకుని దర్శించుకున్న అద్భుతమైన రోజు ఒక శనివారం. సరిగ్గా ఆ రోజునుంచే భక్తులకు శనివారం పూజలు చేయడం అనే సంప్రదాయం మొదలైంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన కారణం, శనీశ్వరుడు ఆయనే స్వయంగా వెంకటేశ్వర స్వామికి ఒక మాటిచ్చారట. స్వామి, ఎవరైతే నిన్ను ఈ శనివారం రోజు మనస్ఫూర్తిగా పూజిస్తారో వాళ్ల జోలికి నేను రాను, వాళ్లని నేను ఏ కష్టమూ పెట్టను అని ఒక గొప్ప వాగ్దానం చేశారు. అందుకే కదా శనిదోషం పోవాలంటే శనివారం 7 కొండలవాణ్ణి పూజించడం అంత పవర్ఫుల్ అని మనం నమ్ముతాం. సరే, ఇవన్నీ పాత కథలు, పురాణాలు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఈ నమ్మకాలని మనం ఎలా ఆచరిస్తున్నాం? మన పూజల్లో, మన ఆచారాల్లో ఇవి ఎలా కనిపిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. శనివారం పూజల గురించి మాట్లాడినప్పుడు ఒక నంబర్ పదే పదే మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. అదే 7. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, మన నమ్మకానికి ఒక చిహ్నం. స్వామివారి పూజలో ఈ నంబర్ మళ్ళీ మళ్ళీ వస్తూ దాని ప్రాముఖ్యతను మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, శనిగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గించుకోవడానికి ఏం చేస్తారు? వరుసగా 7 శనివారాలు పూజ చేస్తారు. గుడికి వెళితే 7 ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు తీరాలని స్వామికి మొక్కుకుంటారు. అంతేకాదు, రావి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని కూడా గట్టిగా నమ్ముతారు. అందుకని మనం చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. శనివారమంటే క్యాలెండర్లో ఒక రోజు మాత్రమే కాదు, అది విశ్వం పుట్టుకతో మొదలై
స్వామివారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పెనవేసుకుని చివరకు భక్తులకిచ్చిన ఒక గొప్ప వాగ్దానంతో ముడిపడిన ఒక అద్భుతమైన కథ, ఒక కనెక్షన్. ఒక్క క్షణం ఆలోచించండి. వారంలో ఒకే ఒక్క రోజు, అది ఎంత శక్తివంతమైనదంటే విశ్వం పుట్టుకనో మన వ్యక్తిగత ప్రార్థననో రెండింటినీ కలుపుతోంది. ఇది కదా మన విశ్వాసం యొక్క అసలైన బలమంటే.